హాయ్ అండి, సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు పర్డ్యూ యూనివర్సిటీలోని గ్లోబల్ ఫుడ్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యామండి. పర్డ్యూ యూనివర్సిటీ టాప్ 9th పబ్లిక్ యూనివర్సిటీ ఇన్ ద యూఎస్ అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. యాక్చువల్లీ 135 కంట్రీస్ పైగా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు ఎవ్రీ ఇయర్. యాక్చువల్లీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ ఏరోనాటికల్ ఇంజనీర్ అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇక్కడే స్టడీ చేశారండి. హీస్ ద ఫస్ట్ పర్సన్ వాక్ టు ద మూన్. హస్బెండ్ ఇక్కడే పీడిఎఫ్ స్కాలర్గా వర్క్ చేస్తున్నారండి. సో అలా దీన్ని విజిట్ చేసే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. ఫుడ్ ఫెస్ట్ విషయానికి వస్తే మనం ఒక లుక్ వేసేద్దాం రండి. సో ఈ ఫుడ్ ఫెస్ట్ 30th గ్లోబల్ ఫుడ్ ఫెస్ట్ ఎట్ పర్డ్యూ అండి. ఫ్రీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ యాక్చువల్లీ. ఇంటర్నేషనల్ మ్యూజిక్, గ్లోబల్ క్విజిన్, కల్చరల్ ఎగ్జిబిట్స్, హ్యాండ్ అండ్ యాక్టివిటీస్ ఇక్కడ మోర్ అట్రాక్టివ్ అనమాట. కీ అట్రాక్షన్స్ ఏంటంటే లైవ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇది ఒక నిజంగా గొప్ప అనుభవం అని చెప్పాలి. ఇక్కడ వరల్డ్ అంతా ఒకే చోట కలిసినట్టుగా అనిపించింది. ఇండియన్ స్పైసీ కర్రీస్, ఏషియన్ నూడిల్స్, ఇటాలియన్ పాస్తా, మెక్సికన్ టాకోస్, ప్రతి స్టాల్ దగ్గర కొత్త కొత్త టేస్ట్ని అయితే మేము ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదండి, ఈ ఫెస్టివల్ ద్వారా మాకు కొత్త ఫ్రెండ్స్, కొత్త ట్రెడిషన్స్ తెలుసుకునే ఛాన్స్ వచ్చిందనమాట. ఈ స్టాల్ దగ్గర అట్రాక్ట్ చేసింది ఏంటంటే మ్యాచా కేక్. అది యాక్చువల్లీ మ్యాచా అనేది ఒక జపనీస్ గ్రీన్ టీ పౌడర్. ఆ టీ పౌడర్ ఎలా తయారు చేస్తారంటే స్టోన్ గ్రౌండ్ టీ లీవ్స్ నుంచి తయారు చేస్తారనమాట. అది మాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆ కేక్. ఇవి ఇక్కడ కబాబ్స్ ఉన్నాయని చెప్పేసి కబాబ్స్ ట్రై చేద్దామని వెళ్ళాము. లైన్లో కూడా నిల్చున్నాము. బట్ తీరా వెళ్ళి చూస్తే అవి పోర్క్ కబాబ్స్ అనమాట. ఇక్కడ మ్యాక్స్ వీళ్ళందరూ బీఫ్, పోర్క్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన వల్ల కష్టం అనమాట. సో మేము దాన్ని అవాయిడ్ చేసేసాము. మన ఇండియన్ స్టాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ ఇండియాలో మ్యాక్స్ ఈ స్టాల్లో పానీపూరి, కట్లెట్స్ అవి కొంచెం అట్రాక్టివ్గా అనిపించాయి. సౌదీ అరేబియా అది చికెన్ బిర్యానీలానే ఉందండి, బట్ మన చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే లేదు. దాని తర్వాత కొలంబియన్ ఫుడ్ ట్రై చేసాము. వర్సటైల్ ప్యాన్ కేక్ అనమాట. అది లైక్ స్నాక్ బాగానే ఉంది. ఇది పాకిస్తాన్ ఫుడ్ అనిపించిందండి, బట్ అంత టేస్ట్ చేయలేదు. మనకంత నచ్చదేమో అని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేసాము. ఇటలీ ఆబ్వియస్లీ ఫేమస్, పిజ్జాస్కి ఫేమస్ అండి. దాని తర్వాత వీ ట్రైడ్ నేపాల్ ఫుడ్. యాక్చువల్లీ మోమోస్కి ఫేమస్. బాగుందండి యాక్చువల్లీ. సో ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందంటే, ఫుడ్ కాంటాక్టర్స్, సెలబ్రేటర్స్, యునైట్స్ అస్. థ్యాంక్ యూ.